నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ శంకరమంచి పార్థసారథి గారు రచించిన ప్రేమ కావ్యం ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. సుబ్రహ్మణ్యానికి బామ్మగారి రాకలోని ఆనందం మాయమై దిగులు మొదలైంది. రామసూర్యం గారు గది అద్దెకిచ్చే సమయాన్ని ఖచ్చితంగా చెప్పారు. గదిలో వంట వర్పు కూడదని, ఇల్లు పాడైపోతుందని, అంచేత హోటల్లో తిని పడుకునేందుకైతేనే ఇస్తానని స్పష్టంగా చెప్పారు. సుబ్రహ్మణ్యానికి చిక్కు సమస్య ఎదురైంది. అదేమి గుడిరా సుబ్బులు అడిగింది బామ్మ. అది గుడి కాదే, మసీదు. అలాంటివి ఇక్కడ ఫర్లాంగుకు ఒకటి చొప్పున కనిపిస్తాయి. గుడి అనుకుని చొరబడ్డావంటే లేనిపోని మత కలహాలు మళ్ళీ మొదలవుతాయి. ఇక్కడే ఉండు, ఆటో పిలుచుకొస్తా అన్నాడు. బామ్మగారిని చుట్టూ పేర్చిన సామాన్లని చూసి ఆటో వాళ్ళు ఛార్జీ కాక ఎక్స్ట్రా అడిగారు. భాష అర్థం కాక బామ్మగారు ఎంత కావాలట అని అడిగింది. 1 ఎకరం పొలం రాసిమ్మంటున్నాడు అన్నాడు కసిగా సుబ్రహ్మణ్యం. శుభ్రంగా జట్కా బండో రిక్షా బండో మాట్లాడు, చెంగున పోదాం అందామే. చివరికి 2 ఆటోల్లో, ఒక దాంట్లో సుబ్రహ్మణ్యము ప్లస్ కాస్త లగేజీ, ఇంకొక దాంట్లో బామ్మగారు మిగిలిన లగేజీ, ఒకదాని వెనక ఒకటి పానకం కావిడి ఊరేగింపులా రామసూర్యం ఇంటి వైపు దారితీశాయి. ఆటోలు విచిత్రంగా మెల్లగా వెళ్తున్నాయి. ముందు సుబ్రహ్మణ్యం ఉన్న ఆటో, వెనక బామ్మగారిది. ఎంతోమందిని ఇహపరలోకాల్లోకి రవాణా చేసిన ఆ ఆటో డ్రైవర్లు బామ్మగారి లగేజీకి బెదిరిపోయారు. ఎందుకైనా మంచిదని చాలా నెమ్మదిగా నడిపిస్తున్నారు. జంక్షన్లు వస్తే మరింత స్లో చేసి ఆ పైన వెళ్తున్నారు. బామ్మ ఆశ్చర్యంగా మూసున్న దుకాణాలను, వెలిగిపోతున్న రోడ్లను కన్నార్పకుండా చూస్తోంది. ఒక జంక్షన్లో ఆటో బాగా స్లో అయింది. ఎదురుగా ఒక ఆయన పరిగెత్తుకొస్తున్నాడు. హస్తలాఘవం ప్రదర్శించి పట్టుపడకుండా తప్పించుకుని పారిపోయి వస్తున్నవాడిలా రొప్పుకుంటూ వస్తున్నాడు. అతడు మట్టలాగు తొడిగి స్పోర్ట్స్ బనీన్ వేసుకున్నాడు. కాళ్ళకి తెల్ల కాన్వాస్ బుట్లు వేసుకున్నాడు. ఆ వ్యక్తి సామాన్ల మధ్యన కూర్చున్న సుబ్రహ్మణ్యాన్ని గుర్తించాడు. కానీ సుబ్రహ్మణ్యం మాత్రం ఆ వ్యక్తిని పతంజలిగా గుర్తించలేకపోయాడు. హలో సుబ్రహ్మణ్యం అన్నాడు ఆయన ఆటో పక్కగా పరిగెడుతూ. సుబ్రహ్మణ్యం ఆయన వంక తేరిపారు చూశాడు. పతంజలి మార్నింగ్ రన్లో ఉన్నట్టు అర్థమైంది. ఏమిటో గది కానీ ఖాళీ చేస్తున్నావా? ఆటో మెల్లిగా వెళ్తూనే ఉంది. పక్కగా పతంజలి పరిగెడుతూనే ఉన్నాడు. లేదండి, ఊరు నుంచి మా బామ్మగారు వచ్చిందండి, తీసుకొస్తున్నా అన్నాడు. పతంజలి పరిగెడుతూనే తలని ఆటో లోపలికి దూపి బామ్మగారు అనే వ్యక్తి కోసం గాలించి, ఎక్కడో ఈ లగేజీ కిందనుందా అని అడిగాడు. వెనకాల వేరే ఆటోలో వస్తోందండి చెప్పాడు సుబ్రహ్మణ్యం. సరిగ్గా అదే సమయానికి బామ్మ కూడా ఆ దృశ్యం చూసింది. మనవడి ఆటో పక్కగా పరిగెడుతున్న తెల్లలాగువాడు. ఇక్కడ అడుక్కునే వాళ్ళు కూడా మంచి బట్టలే వేస్తారని విందావిడ. ఆ దృశ్యం చూడగానే గుర్తుకొచ్చింది. బామ్మగారు తల బయటికి పెట్టి, సుబ్బులు పాచి నోటితో బిచ్చం వేయకూడదు, పొమ్మను వెతకొని అని పెద్దగా అరిచింది. ఆ మాట సుబ్రహ్మణ్యం పతంజలి ఇద్దరూ విన్నారు, కానీ విననట్లుగా మొహాలు పెట్టారు. ఇంతలో ఇంకో సెంటర్ రావడంతో, సరేనోయ్ మీ బామ్మగారిని ఒకసారి మా ఇంటికి కూడా తీసుకురా అని చెప్పి డైవర్షన్ పుచ్చుకున్నాడు పతంజలి. సుబ్రహ్మణ్యం గాలి పీల్చుకున్నాడు. ఆటోలు ముందుకు వెళ్ళాయి. రామసూర్యం అప్పుడే నిద్రలేచి బ్రష్ నోట్లో ఉంచుకుని పరాగ్గా పచార్లు చేస్తున్నాడు. టెలిగ్రామ్ వచ్చిన సంగతి కానీ, బామ్మగారు వస్తుందన్న విషయం కానీ ఆయనకి కానీ ఆయన భార్యకి కానీ తెలీదు. 2 ఆటోలు పూర్తి లాగేజీతో పుష్పక విమానాలాగా వచ్చి గుమ్మం ముందు ఆగేసరికి ఆయన బ్రష్ చేయటం ఆపి కాస్త ముందరకొచ్చి చూశాడు. సుబ్రహ్మణ్యం ఆటోలో నుంచి దిగాడు. వెనక ఆటోలో నుంచి బామ్మగారు దిగింది. ఆటో డ్రైవర్లు సుబ్రహ్మణ్యం కలిసి లగేజీని గది గుమ్మం దగ్గరికి చేరుస్తున్నారు. రామసూర్యం ఆశ్చర్యంగా చూస్తున్నాడు. గది ముందరి భాగం అంతా సామాన్లతో నిండిపోయింది. ఆ సామానంతా చూసిన రామసూర్యానికి చిన్న అనుమానం కూడా కలిగింది. సుబ్రహ్మణ్యం రాత్రికి రాత్రి పెళ్లి చేసుకుని తెల్లవారకు మునిపే కాపురానికి కానీ పట్టుకొచ్చాడా అని. బామ్మ గేటు తీసుకుని లోపలికి వచ్చింది. సుబ్బులు ఎక్కడ్రా నీ గది అంది నడుము మీద చేతులుంచుకుని. ఇదిగో ఇదేనే అంటూ గదిని తెరిచే ప్రయత్నంలో ఉన్నాడు. రామసూర్యం అక్కడే నిల్చుని బామ్మగారిని భక్తి ప్రపత్తులతో చూస్తున్నాడు. ఆయనే బామ్మ, ఇంటి యజమాని అని అటు తిరిగి నిల్చున్న ఆయనతో, మా గ్రాండ్ మదర్ అండి అన్నాడు. రామసూర్యం అర్థమైనట్లుగా తలూపాడు. తలుపు తీసి సుబ్రహ్మణ్యం సామాన్లన్నింటినీ లోనికి చేరవేస్తున్నాడు.
బామ్మ గది ప్రవేశం చేసింది. మంచం పైన కూర్చుని 4 వైపులా పరిశీలనగా చూసింది. చిన్న గదిలో ఉండటం అలవాటు లేక అసౌకర్యంగా అనిపించింది. పాయి కానా ఎక్కడ్రా అడిగింది. ఏం వేళైందా? ఆహా, ఊరికినే. కుళాయి ఉందా, బావి నీళ్ళా? సుబ్రహ్మణ్యానికి నిద్ర ముంచుకొస్తోంది. 1 గంట పడకేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన చేస్తున్నాడు. మధ్యలో బామ్మగారి ప్రశ్నలు విసుగు కలిగిస్తున్నాయి. కుళాయి ఉంది కానీ కాసేపు పడుకోవే అన్నాడు విసుగ్గా. ఇంకా పడకేమిట్రా, తెల్లవారిపోతేను 2 చెంబులు నీళ్లు వేసుకుని మడి కట్టుకుంటా అంది. సుబ్రహ్మణ్యానికి నిద్రమాత వదిలిపోయింది. గుండె భయంతో గబగబలాడింది. ఆవిడ పక్కకు జరిగి కూర్చుంటూ, అది కాదే బామ్మ, ఇక్కడున్న వారం 10 రోజులు హాయిగా హోటల్ నుంచి మడి కట్టుకుని క్యారేజ్ తెస్తానే, తిని విశ్రాంతి పుచ్చుకో, వంట గింట మొదలు పెట్టకే బామ్మ అన్నాడు నచ్చ చెప్తున్న ధోరణిలో. బామ్మ కస్సుమంది. మంచివాడివే, ఇంత బతికి చివరికి హోటల్ కూడు కూడా తినాలా? ఇంకా నయం, అసలు నేను వచ్చింది 10 రోజులు నా చేతి మీదుగా వండి పెడదామని అంది. నిజమేననుకో, కానీ ఇంటి ఆయన ఒప్పుకోడే, గది ఖాళీ చేయమంటాడు అన్నాడు. ఏమెందుకుట? గది పాడైపోతుందని. బామ్మగారు పనస మొదలుపెట్టింది. పెండాకుడు వండుకుంటేనే గది పాడవుతుందా? వీడికే ఉందిట ఇల్లు. ఏం వాళ్ళు వండుకోవటం లేదా, తినడం లేదా? చిన్న వెధవని చేసి అర్థం పర్థం లేని షరతులు పెడతాడా? ఇట్లా వీలు నేను మాట్లాడతా అంది. సుబ్రహ్మణ్యానికి ఒక విషయం నిర్ధారణ అయిపోయింది. తను వేరే గది వెతుక్కోవాలి. బామ్మ పుణ్యమా అని. తప్పదు. ఆవిడ్ని సమాధానపరిచే ప్రయత్నంలో, సర్లేవే నేను మాట్లాడతా కానీ నువ్వు వెళ్ళి మొహం కడుక్కురా అన్నాడు. బామ్మ మంచం దిగి భోషాణ పెట్టెని తెరిచింది. దాంట్లో నుంచి పళ్ళపుడి పొట్లం, తాటాకు బద్ద తీసి బయలుదేరింది. సుబ్రహ్మణ్యం ఆవిడ వెంటే వెళ్ళాడు. అప్పటికే హనుమాయమ్మ లేచి దొడ్డి బాగు చేస్తోంది. వీళ్ళిద్దరిని చూసి ఆ పని నిలబడి కొత్త వ్యక్తిని చూస్తోంది. సుబ్రహ్మణ్యం కలగ చేసుకుని వాళ్ళిద్దరినీ పరిచయం చేశాడు. వాళ్ళిద్దరూ కళ్ళతోటి పలకరించుకొని పరామర్శించుకున్నారు. బామ్మ 2 అడుగులు ముందుకేసి, మీ ఇంటి పేరేమిటి అని అడిగింది. హనుమాయమ్మ చెప్పింది. అబ్బో, మనకి దగ్గర వాళ్ళేరా, బాగా కావలసిన వాళ్ళు కూడాను అని చుట్టరికాలను చెడామడా తిప్పేసింది. మనవడి తొందర పెట్టడంతో నీళ్ల గదిలోకి వెళ్ళి దంతధావన మొదలుపెట్టింది. అంతసేపు సుబ్రహ్మణ్యం నీళ్ల గది బయట సెక్యూరిటీ గార్డులా నిలబడే ఉన్నాడు. ఆవిడ ఏ కోత కూసి వాళ్లకు కోపం తెప్పించి ఎక్కడ తన కొంప ముంచుతుందోనన్న బెంగతో అలాగే ఆవులిస్తూ నిల్చున్నాడు. నువ్వు వెళ్ళి కాసేపు పడుకోరా అబ్బి, నాకన్నీ అర్థమైనాయిగా అంది నీళ్ల గదిలో నుంచి బామ్మ. పని చేసుకుంటున్న హనుమాయమ్మ కూడా, నువ్వు వెళ్ళి నాయనా నేనున్నానుగా అంది హామీ ఇస్తున్నట్లు. ఇక తప్పదన్నట్లు గదిలోకి వెళ్ళి మంచం పైన వాలాడు పరధ్యానంగా. అంతే, ఎప్పుడు నిద్ర పట్టిందో అతడికే తెలియదు. తిరిగి మెళుకు వచ్చేటప్పటికి 9 అయింది. ఎండ చొర్రుమంటోంది. కంగారుగా మంచం దిగాడు. గదిలో సామాన్లు చూశాక కానీ బామ్మ సంగతి గుర్తుకొచ్చింది కాదు. కానీ బామ్మ ఎక్కడా? ఆదుర్దాగా బ్రష్ చేతితో పుచ్చుకొని దొడ్లోకి వెళ్ళి స్నానాల గదిలోకి వెళ్ళబోతూ బామ్మ కోసం చుట్టూ చూశాడు. కనిపించింది కాదు. కానీ ఎక్కడి నుంచో మాట మాత్రం వినిపిస్తోంది. పని పూర్తి చేసుకుని వస్తూ రామసూర్యం గారింట్లోకి తొంగి చూశాడు. అక్కడ కనిపించిన సన్నివేశం చూసి అలాగే నిల్చుండిపోయాడు. బామ్మగారు కుర్చీలో కూర్చుని ఉంది. ఎదురుగా గచ్చ నేలపైన రామసూర్యం, ఆయన భార్య కూర్చుని ఆవిడ చెప్తున్న విషయాలను అత్యంత ఆసక్తిగా వింటున్నారు. వాళ్ళకి కాస్త దూరంలో రమణి నిల్చునుంది. అందరి చేతుల్లోనూ కాఫీ గ్లాసులున్నాయి. అయితే ఇంతకీ ఆ వ్యాజ్యం ఏమైంది అడుగుతున్నాడు ఆయన. ఏమవుతుంది, పసుపు కుంకుమ కింద ఇచ్చిన 1 ఎకరం పొలం కోసం వేసిన దావ. ఆ పసుపు కుంకుమ పోయినా తేల్చావడం లేదు, ఇంకా నడుస్తూనే ఉంది అంటూ మనవణ్ణి చూసి, లేచావురా సుబ్బులు, మొహం కడిగావా? ఆ పిల్ల కాఫీ ఉంచింది అంది రమణి వైపు చూస్తూ. సుబ్రహ్మణ్యానికి ఇబ్బందిగా అసౌకర్యంగా అనిపించింది. బామ్మ తత్వం అతడికి కొత్తేమి కాదు. అందిస్తే అల్లుకుపోయే రకం. పరా ఇంట్లో కూడా పెత్తనం చలాయించి వాళ్ళింట్లో వాళ్ల చేత సేవలు చేయించుకోగల సమర్థురాలు. కాకపోతే తనకేం తంట తెచ్చిపెడుతుందోనన్న భయం. అతడు గదిలోకి వచ్చేసిన కొద్ది క్షణాలకి రమణి కాఫీ గ్లాసుతో వచ్చి గడపలో నిల్చుంది. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. చెయ్యి ముందుకు చాపి గ్లాస్ అందించింది. సుబ్రహ్మణ్యం తడబాటుతో అందుకున్నాడు. అలా ఆమె చేతి మీదుగా పొద్దున్నే కాఫీ అందుకోవటం ముచ్చటగానే ఉంది, కానీ లోపల ఏమనుకుంటారోననే బెదురు. మా బామ్మకి కాస్త నోటి తురుసు ఎక్కువ, ఆవిడేమన్నా పట్టించుకోకండి అన్నాడు ముందు జాగ్రత్త కోసం.
ఏం పర్వాలేదండి, మీకన్నా మీ బామ్మగారికి చొరవ ధైర్యం ఎక్కువ అనేసి గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. అది బామ్మకు ప్రశంసాపత్రమో తన పిరికితనాన్ని ఎత్తి చూపటమో అర్థం కాలేదు. సుబ్రహ్మణ్యం వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. బట్టలు వేసుకుని ఆఫీస్కు బయలుదేరాడు. భోజనం ఏర్పాటు ఏం చేయాలో అర్థమైంది కాదు. గదిలోనే ఉడకేసుకోమని చెప్పటమా లేక ఇంకేదైనా మార్గం ఆలోచించటమా అన్నది సందిగ్ధంగానే ఉండిపోయింది. ఆవిడ ఇటువైపు వస్తుందేమో ఏదో ఒకటి తేల్చి చెప్దామంటే అక్కడి నుంచి కదిలి రావటం లేదు. ఆఫీస్కు టైం అవుతోంది. వెళ్ళి పిలుచుకొద్దామనుకుంటూ ఉండగా రామసూర్యమే వచ్చాడు. గుమ్మంలోనే నిల్చుని, మీ బామ్మగారు ఉన్నన్నాళ్ళు ఆవిడ మా ఇంట్లోనే మాతో పాటే భోంచేస్తుంది, కాదనకు అన్నాడు. అబ్బే, ఎందుకండి, క్యారేజ్ తెప్పిస్తాగా అన్నాడు సుబ్రహ్మణ్యం. అలా కాదు, ఆవిడకి కాస్త నియమం నిష్ట ఉన్నాయి, అంచేత మాతో పాటే ఎంగిలి పడుతుంది, చాలా సందడి మనిషి అన్నాడు. సుబ్రహ్మణ్యానికి లోపల హమ్మయ్య అనిపించిన పైకి మాత్రం, అయ్యో మీకెందుకండి శ్రమ, ఆవిడన్నీ తెచ్చుకుంది, అంతగా అయితే ఇక్కడే ఉడకేసుకు తింటుంది అన్నాడు. నువ్వు ఎదురు చెప్పక, ఆవిడ సరేనంది, అంచేత నువ్వు ఆఫీస్కి వెళ్ళు, ఆవిడ గురించి ఆలోచించక అనేసి వెళ్ళిపోయాడు. బామ్మ, ఎంత తెలివిగా తొందరగా ఏర్పాట్లు చేసేసుకున్నావు అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఆవరణలో సందడే లేదు. రామసూర్యం గారి ఇల్లు తాళం వేసింది. సుబ్రహ్మణ్యం గది తలుపులు తెరిచి వెళ్ళి మంచం పైన కొలబడ్డాడు. ఒళ్ళు బడలికగా ఉంది, కళ్ళు మంటలుగా ఉన్నాయి. కాసేపటికి బయటికి వెళ్ళిన వాళ్ళు గలగలమనుకుంటూ వచ్చారు. సుబ్రహ్మణ్యం అంతా గమనిస్తూనే ఉన్నాడు. బామ్మ తనను చూసి లోపలికి వస్తుందని ఆశించాడు. కానీ ఆవిడ వాళ్లతో పాటు పగలపడి నవ్వుతూ వాళ్ళింటి వైపే వెళ్ళిపోతోంది. అమ్మ బామ్మ, ఎంత చిత్రమే, పరిచయం లేనట్లు పక్కకు తప్పుకుపోతున్నావా రోషంగా అనుకున్నాడు. బామ్మ, ఓమారిలా రావే అంటూ కిటికీలో నుంచి కేకేశాడు. వెళ్తున్న ఆవిడ తిరిగి వచ్చి, వచ్చావురా కచేరీ నుంచి, భోంచేశావా అంటూ లోనికి వచ్చింది. అది కాదే, ఉదయం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని పట్టావు, అసలు నాతో ఒక్క మాటన్నా మాట్లాడావా, అసలు వచ్చింది వాళ్ళింటికా నా దగ్గరకా అన్నాడు. బామ్మగారు అతడి కోపం చూసి ముసిముసిగా నవ్వుకుంది. నేను పని మీద వచ్చానురా అబ్బి, వచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నా అంది. ఏం పనే, నాకు చెప్పనే లేదు. ఆవిడ తిరిగి నవ్వింది. పిచ్చి వెధవా, నువ్వు ఉత్తరం రాసావు గుర్తుందా? ఏం రాశావు? ఇంటి వాళ్ళ అమ్మాయి అంటే నాకు ఇష్టమని రాశావు, అవునా? అవునన్నట్లు తాలూపాడు. అయితే ఆ ఉత్తరం డబ్బాలో పడేశానన్నమాట అన్నాడు సుబ్రహ్మణ్యం. మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళో, పరిస్థితులు ఏమిటో, ఆ పిల్ల ఎలాంటిదో తెలియాలంటే మరి వాళ్లతో కలిసిపోయి కనుక్కోవాలి అంది. తొందరపడ్డందుకు సుబ్రహ్మణ్యం చిన్నపుచ్చుకున్నాడు. ఇంతకీ నీ అభిప్రాయం ఏమిటే అన్నాడు. దేని గురించి? అదేనే, ఆ పిల్ల గురించి. చెబుతాలే గాని మూట విప్పి 2 జాంతికలు, ఆ మూటలోని 2 సున్నుండలు బయటకు తీయి అంది. సుబ్రహ్మణ్యం ఆ పనిలో లీనమయ్యాడు. బామ్మ మంచం పైన సర్దు కూర్చుంది. పిల్ల, నువ్వు చెప్పినట్టు బుద్ధి మంతురాలే, పని మంతురాలు కూడాను, సంసార పక్షంగా బాగానే ఉంది. కానీ సుబ్రహ్మణ్యం తినుబండారాలను ఆవిడకు అందించి, కానీ అంటూ రెట్టించి అడిగాడు. కట్నం పెద్దగా ఇచ్చుకోలేడల్లే ఉంది, బీదరుపులు అరుస్తున్నాడు అంది. కట్నం ఎవడికి కావాలే, వెధవ కట్నం? అలా అనబోకు, అక్కడ మీ నాన్న నీకు పెళ్లి చేస్తే బోలెడంత కట్నం వస్తుందని ఎదురు చూసి లెక్కలేస్తున్నాడు. సుబ్రహ్మణ్యం దిగులుగా, మరెలాగే బామ్మ అన్నాడు. మనవడి యాత్రం చూసి ఆవిడ ముచ్చటపడింది. గడిచిపోయిన కాలం గుర్తుకొచ్చింది. ఇంతకీ అసలు ఆ పిల్లకు నువ్వంటే ఇష్టమేనా అడిగింది. ఏమో నాకేం తెలుసు, నేను ఎప్పుడూ అడగందే. బామ్మగారు బ్రేవమని త్రేంచింది. సరే, రేపు ఇక్కడేదో వెంకటేశ్వర స్వామి గుడి ఉందటగా, అక్కడికి తీసుకువెళ్ళు అంది. సుబ్రహ్మణ్యం ఏదో అనుభూతి ఉండగా హనుమాయమ్మగారు వచ్చి, రండి భోజనం వడ్డించాను అనటంతో బామ్మ లేచి ఆవిడ వెనకే గుణగుణ వెళ్ళిపోయింది. ఎవరో తలుపు బడాబడా తట్టిన శబ్దంతో గాఢ నిద్రలో ఉన్న సుబ్రహ్మణ్యం ఉలిక్కిపడి లేచాడు. బామ్మగారు పడక కూడా వాళ్ళింట్లోనే ఏర్పాటు చేసుకుంది. పెద్ద పెద్ద గదులు, మంచాలు, పరుపులు, ఫ్యాన్లు, కాదనలేకపోయింది. అంచేత సుబ్రహ్మణ్యం అక్కడే గదిలో పడుకుంటున్నాడు. తలుపు తట్టిన శబ్దం అవ్వటంతో బామ్మే అయ్యుంటుందని లేచి కళ్ళు నిలుముకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. కానీ వాకిట్లో పతంజలి నిల్చునున్నాడు. మట్టలాగు, స్పోర్ట్స్ బనీను, తెల్ల క్యాన్వాస్ బూట్లు. క్రితం రోజు రాముని పెట్టిన ముగ్గుకు మధ్యగా నిల్చుని కథం తొక్కుతున్నాడు.
మీరా అన్నాడు సుబ్రహ్మణ్యం ఆశ్చర్యపోతూ. అవునోయ్, మీ బామ్మగారిని మా ఇంటికి తీసుకొస్తానన్నావు, రాలేదు. కనుక్కుందామని వాళ్ళ ఇటువైపు పరిగెట్టుకొచ్చా. రండి, ఇలా కూర్చోండి, బామ్మని పిలుస్తా అంటూ కుర్చీ ముందుకు లాగాడు. అబ్బే, నేను ఉదయం పూట క్షణం కూడా కూర్చోనోయ్ అంటూ కథం తొక్కుతూనే ఉన్నాడు మారం చేస్తున్న పిల్లవాడిలాగా. సుబ్రహ్మణ్యం కళ్ళు నులుముకుంటూ రామసూర్యం గారింటి వైపుగా వెళ్ళాడు. అప్పటికే బామ్మ లేచి స్నానపానాదులు, కాఫీ టిఫిన్లు పూర్తి చేసి రామసూర్యానికి తను విన్న భాగవతంలోని సన్నివేశాలు వివరించి చెప్తోంది. ఆయన గచ్చిపైన కూర్చుని మొక్కల ధ్యాస కూడా మరచి మోగగా వింటున్నాడు. బామ్మ, ఓసారి ఇలారా, ఆయన వచ్చాడు అన్నాడు. పరలోకంలో ఉన్న పతిదేవుడు దిగొచ్చాడన్నంత ఆశ్చర్యంగా మొహం పెట్టి, ఎవర్రా వచ్చింది అని అడిగింది. నిద్ర మత్తు పూర్తిగా వదలని అతడికి పతంజలి పేరు చప్పున గుర్తుకొచ్చింది కాదు. అంచేత విసుగ్గా, అబ్బా ఇట్రావే అన్నాడు. ఇక తప్పదన్నట్లు చెబుతున్న భాగవతాన్ని వింటున్న రామసూర్యాన్ని అక్కడే వదిలి లేచొచ్చింది బామ్మ. పతంజలి అత్యంత ఉత్సాహంగా పుష్యమాసం హరిదాసుల చిందులు వేస్తున్నాడు. ఎవర్రా వచ్చింది అంటూ వచ్చింది. ఇదిగో ఈయనే అని పతంజలిని చూపించాడు. ఆయన క్షణం కన్నార్పకుండా చూసి, అదేమిట్రా అలాగెంతుతున్నాడు, చీమల పుట్టలో కానీ కాలు పెట్టాడా అని అడిగింది హాస్యంగా. సుబ్రహ్మణ్యం ఆ మాట వినిపించుకున్నట్లు, వీరు పతంజలి గారని నాన్న ఫ్రెండు అని ఆయనతో, మా బామ్మగారండి అన్నాడు. నే గుర్తున్నానా బామ్మగారు అని అడిగాడు పని ఆపకుండానే పతంజలి. అబ్బే లేదు నాయనా అంది. ఎందువల్లనో ఆవిడ కాస్త భయపడినట్లుగా ఉంది వాలకం. అప్పట్లో శేషు నేను కలిసి తిరిగేవాళ్ళం, మీరు నా చేత రహస్యంగా ఇడ్లీ పొట్లాలు తెప్పించుకునేవాళ్ళు అన్నాడు పతంజలి. బామ్మగారికి ఏ విషయమైనా తిండి పరంగా చెప్తే ఇట్టే అర్థమవుతుంది. అవునవును, గుర్తుకొచ్చింది, కులాసానా? అయ్యో, అలా హైరాణ పడుతూనే ఉన్నావు, ఓ క్షణం కూర్చోకపోయావా అంది. ఉదయం పూట నిలకడగా కూర్చోనండి, వ్యాయామం చేస్తాను. అసలు మనిషికి గాలి నీళ్లు తిండేలాగా వ్యాయామం కూడా చాలా అవసరం. కానీ మన వాళ్ళు గుర్తించి చావరు. అదే విదేశాల్లో అయితే ఇది సర్వసాధారణం. అక్కడ ఆడ మగ అంతా కలిసే ఈత కొట్టటాలు, పరిగెత్తటాలు చేస్తారు. ఇక్కడ సపోజ్ మీరు నేను పరిగెత్తామనుకోండి, వింతగా చూస్తారు. అది సంగతి అన్నాడు. ఈ మాట చెప్పటానికా నాయన పొద్దున్నే పాపం పరిగెట్టుకొచ్చావు అంది బామ్మ. సుబ్రహ్మణ్యం వాళ్ళ సంభాషణ వినటం లేదు, నిలబడే కునుకులాగిస్తున్నాడు. అబ్బే కాదండి, మీరు రావటం చూశాను, మా ఇంటికి తీసుకురమ్మని మీ వాడికి చెప్పాను, కానీ రాలేదు, గుర్తు చేసి పోదామని ఇలా వచ్చాను అన్నాడు పతంజలి. బామ్మగారు సంబరపడిపోయింది. అలాగే తప్పకుండా వస్తాలే నాయన, మా సుబ్బులకి చెప్పండి, నాకు దారి తెలీదు అంది. పతంజలి సుబ్రహ్మణ్యం వైపు చూపు తిప్పి, ఏమో ఎప్పుడు వస్తావు అని అడిగాడు. సుబ్రహ్మణ్యం 2 క్షణాలు ఆలోచించి, రేపు ఆదివారం నాడు వస్తామండి అన్నాడు. సరే, ఆ రోజు మా పిల్లని కారు ఇచ్చి పంపుతా, అందులో రండి అని బామ్మగారికి మరో మారు చెప్పి వీధిలోకి తుర్రుమన్నాడు. ఆయన వెళ్ళిపోయాక కూడా బామ్మ చాలాసేపు ఆయన గురించి ఆలోచించింది. ఇంకా నయం కారులో రమ్మన్నాడు, పరిగెట్టుకు రమ్మనకుండా అనుకుంటూ గదిలోకి వెళ్ళింది. అప్పటికే సుబ్రహ్మణ్యం మొహం కడిగి స్నానానికి వెళ్ళాడు. బామ్మ భోషాణ పెట్టెను తెరిచి వస్తువుల్ని బట్టల్ని సర్దుకుంటోంది. సుబ్రహ్మణ్యం స్నానం చేసి వచ్చాడు. బట్టలు వేసుకుని తలదూకున్నాడు. సరిగ్గా అప్పుడే గుర్తుకొచ్చింది ఆ రోజు ఆఫీస్ ఇన్స్పెక్షన్ జరగబోతున్నట్టు. ప్రతిరోజు కంటే త్వరగా రమ్మన్న సంగతి. టైం చూసుకున్నాడు, 9:15. తాళాన్ని చేతిలోకి తీసుకున్నాడు. మూలగా కూర్చొని పెట్టి సర్దుకుంటున్న బామ్మ సంగతి బుర్రలో అడుక్కెళ్ళిపోయింది. తలుపులు దగ్గరగా లాగాడు. మరుగు కోసం తలుపు మూస్తున్నాడు అనుకుని బామ్మ తన పనిలో తానుంది. సుబ్రహ్మణ్యం గడియ పెట్టి తాళం వేసి లాగి చూసుకుని గేటు దాటి రోడ్డు ఎక్కాడు. జరిగింది తెలుసుకుని బామ్మ చివుక్కుని లేచి కిటికీ దగ్గరకు వచ్చేసరికి సుబ్రహ్మణ్యం వీధి దాటాడు. సాయంత్రం ఆఫీస్ అయ్యాక ఇంటి దారి పట్టి తోవలో టీ తాగుదామని ఇరానీ హోటల్లోకి వెళ్ళాడు సుబ్రహ్మణ్యం. పక్క టేబుల్ వద్ద కూర్చున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడిని గురించి మాట్లాడుకోవటం విన్నాక వెంటనే బామ్మ ఆ సాయంత్రం గుడికి తీసుకువెళ్ళమని అడిగిన విషయం చప్పున గుర్తుకొచ్చింది. టీ తాగి చకచక బయటకు వచ్చి ఆటో పిలిచి ఎక్కి కూర్చున్నాడు. అప్పటికి కూడా బామ్మగారిని గదిలో బంధించిన ధ్యాసే లేదు. గది ముందుగా ఆటో దిగి డబ్బులిచ్చి గేటు తీసుకుని లోనికి వెళ్ళాడు. కనిపిస్తున్న దృశ్యం చూస్తూ అలాగే చలనం లేకుండా నిల్చుండిపోయాడు. బామ్మగారు కిటికీలో కూర్చునుంది. బోనులో పెట్టిన సింహంలాగా గుర్రు గుర్రుమంటోంది.
బయట కిటికీ పక్కకు కుర్చీ వేసుకుని రమణి కూర్చుని ఉంది. బామ్మగారికి ధైర్యం చెప్తోంది. సుబ్రహ్మణ్యానికి అప్పుడు అర్థమైంది జరిగిన తప్పు. పెద్దగా నవ్వాలనుకున్నాడు కానీ బలవంతాన ఆపేసుకున్నాడు. చాలా సీరియస్గా వెళ్ళి తాళం తీశాడు. రమణి ముసిముసి నవ్వులు నవ్వుతోంది. తలుపులు తెరిచేసరికి బామ్మ బుసలు కొడుతూ నిల్చునుంది. సుబ్రహ్మణ్యం వెంటనే చేతులు పుచ్చుకుని, పొరపాటైపోయిందే, క్షమించవే అన్నాడు. ఓరి నీ మతి మరుపు బంగారంగాను, ప్రాణం తీసావు కదరా, తిండి తిప్పలేక చచ్చాను అనుకుంటూ జైలు నుంచి విడుదలైనట్లుగా బయటకొచ్చి నిలబడింది. అన్నం తినలేదా బామ్మ, వండుకోలేకపోయావా అన్నాడు. ఎలా వండుకునేది, అయినా ఓ పూట ఉపవాసం మంచిదిలే అని చెప్పి ఆ జంతికలు చేకోడీలు తిని నీళ్లు తాగా. పాపం పిచ్చి పిల్ల పొద్దుటి నుంచి ఈ కిటికీ దగ్గర నుంచి కదిలింది కాదు అంది బామ్మ. అది కాదే బామ్మ, మాట్లాడక ఓసారి గదికి తాళం వేయడం కూడా మర్చిపోయావుట. మన ఇంట వంట లేదు ఈ మతి మరుపు నీకెక్కడి నుంచి వచ్చిందిరా అని దీర్ఘాలు రాగాలు తీసింది. పక్కన నిలబడి వాళ్ళ సంభాషణ అంతా వింటున్న రమణి కలగ చేసుకుంది. ఇంకా మీరు అదృష్టవంతులు బామ్మగారు, గుర్తుపెట్టుకుని గదికొచ్చారు అంది చిలిపిగా సుబ్రహ్మణ్యం వంక చూస్తూ. నిజం చెప్పావు మా తల్లే, నా ఇషు కూడా నువ్వే పోసుకోమ్మా, అలా జరుగుంటే చచ్చి ఉండేదాన్ని భయంగా అంది బామ్మ. సుబ్రహ్మణ్యం సంభాషణ మారుస్తూ, సరే గుడికి వెళ్దామన్నావుగా పద అన్నాడు. అవును రోయ్, ఆ మాటే మర్చిపోయాను. సుబ్రహ్మణ్యం రమణి ఇద్దరు పగలబడి ఒకేసారి నవ్వారు. దేనికర్రా అలా నవ్వుతారు అంది బామ్మ అర్థం కాక. అది కాదే, మతి మరుపు మన ఇంట వంట లేదన్నావుగా, నువ్వే మర్చిపోయావుగా అన్నాడు. బామ్మ నిండుగా నవ్వింది. రమణి లోనికి వెళ్ళబోయింది. అమ్మాయి నువ్వు రా గుడికి, పక్కన నువ్వు ఉంటే నాకు ధైర్యం, ఈ మతి మరుపు వెధవ ఎక్కడ మర్చిపోయి వచ్చేస్తాడు అంది. రమణి పస్తాయించింది. పర్వాలేదు రండి బామ్మ, నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మగారికి చెప్పిరావే అన్నాడు సుబ్రహ్మణ్యం. పావుగంట తర్వాత ముగ్గురు దేవాలయానికి బయలుదేరారు. బిర్లా మందిరంలో రద్దీ ప్రతిరోజు కన్నా తక్కువగా ఉంది. స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని ముగ్గురు విశాలమైన మంటపంలోకి వచ్చారు. గుడి మాత్రం ఎంతో చక్కగా హాయిగా ఉందిరా అబ్బి అని మనవణ్ణి మెచ్చుకుంది బామ్మగారు. అక్కడికి సుబ్రహ్మణ్యమే దగ్గరుండి ఆ దేవాలయ నిర్మాణం చేయించినట్లుగా. ముగ్గురు పాలరాతి గచ్చపై కూర్చున్నారు. ఒరే సుబ్బులు, ప్రాణం సవరేసుకుపోతోంది, వెళ్ళి తినడానికి ఏమన్నా పట్రా అంది బామ్మగారు. ఇక్కడ అరటిపళ్ళు హారతి కర్పూరం తప్ప ఇంకేం దొరకవే, అయినా ఆ జంతికలు చేకోడీలు చల్ల మిరపకాయలు అప్పడాలు ఒడియాలు అన్నీ తిన్నావు కదే అన్నాడు సుబ్రహ్మణ్యం నవ్వుతూ. ఏం తిన్నా భోజనం సాటి రావురా, వెళ్ళి ఏదో ఒకటి పట్రా అంది. రామణి మౌనంగా కూర్చుని అంతా గమనిస్తోంది. సుబ్రహ్మణ్యం ఇక తప్పదని లేచి మెట్లు దిగి కిందికొచ్చాడు. కన్నుచూపు మేరలో తినదగ్గ పదార్థాలు ఏమున్నాయా అని పరిశీలనగా చూశాడు. మిర్చి బజ్జీలు తప్ప మరేం కనిపించలేదు. 2 రూపాయలవి వేడివేడిగా పొట్లం కట్టించుకుని తిరిగి పైకి వెళ్ళాడు. బామ్మగారు లేరు. రమణి ఒక్కరితే కూర్చునింది. బామ్మేది అడిగాడు. రమణి చేయి చూపించిన వైపు చూశాడు. బామ్మగారు కొత్త దంపతుల మధ్యన కూర్చునుంది. వాళ్ళకేదో నూరిపోస్తోంది. వాళ్ళు తదేకంగా వింటూ ఆవిడకి కొబ్బరి మొక్కలు అరటిపళ్ళు అందిస్తున్నారు. వాటిని ఆరగిస్తూనే అనర్గళంగా మాట్లాడుతోంది బామ్మ. సుబ్రహ్మణ్యం రమణి పక్కగా చతికిల పెడుతూ, ఇహ బామ్మ అక్కడ సెటిల్ అయిపోయింది. వాళ్ళ ప్రసాదము సహనము పూర్తిగా హరిస్తే గానీ రాదు. ఇందా ఇవి తీసుకోండి అంటూ పొట్లం విప్పి 2 బజ్జీలు అందించాడు. అబ్బే వద్దు, పర్వాలేదు తీసుకోండి, చల్లారిపోతాయి, వేడిగా ఉన్నప్పుడే ఏదైనా రుచి అన్నాడు. రమణి చురుగ్గా అతడి వైపు చూసి, అబ్బో చాలా విషయాలు తెలిసే అంది కొంటెగా. అవును, నాకు చాలా విషయాలు తెలుసు కానీ పైకి అలా కనిపించను. అది మీ టెక్నికా అంది సినిమా డైలాగు గుర్తు చేసుకుంటూ. కాదు, చిన్నప్పటి నుంచి అంతే అని చేతిలోని మిర్చిని సగం కొరికాడు. చుర్రుమంది, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది సరే, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా అన్నాడు. ఏది, నాకిచ్చిన బజ్జీ కారంగా ఉందా లేదా అనా అంది ముసిముసి నవ్వులతో. సుబ్రహ్మణ్యం చూపును కాసేపు ఆమె పైన నిలిపి చూశాడు. అంతకు మించి అడగటానికి విషయాలేమీ లేవనా మీ ఉద్దేశం? రమణి మాట్లాడింది కాదు. నేను అతి ముఖ్యమైన సంగతి అడగబోతున్నా, బాగా ఆలోచించి సమాధానం చెప్పండి. రమణి ఊపిరి బిగబట్టి వింటోంది. నిజానికి అతడు అడగబోయే విషయం ఆమెకు తెలుసు. అడిగితే బాగుండునని కూడా అనుకుంటోంది. కానీ అడుగుతాడని కానీ అతడికి అంత ధైర్యం ఉందని కానీ ఊహించింది కాదు. సుబ్రహ్మణ్యం పరిస్థితి అలాగే ఉంది.
ధైర్యం చేసి బామ్మ పుణ్యమా అనే మాట కలిపాడే కానీ అసలు సంగతి అడగాలంటే ఏదో గొప్ప ఇబ్బందిగా ఉన్నట్లు అనిపించింది. తనలో తాను ధైర్యాన్ని కూడగట్టుకుని పెదవి విప్పిపోతూ ఉండగా బామ్మగారి దూతగా కొత్త పెళ్లి కొడుకొచ్చి, ఆవిడ మిర్చి బజ్జీల పొట్లం తెమ్మంటున్నారండి అని అడిగి చేతులు కట్టుకుని నిల్చున్నాడు. సుబ్రహ్మణ్యం ఆ వైపుగా చూశాడు. బామ్మ పొట్లం పంపించమని సంజ్ఞల ద్వారా ఆత్రంగా చెబుతోంది. సుబ్రహ్మణ్యం చేతిలో ఉన్న పొట్లం అతడికి అందించాడు. కొత్త పెళ్లి కొడుకు కదిలి వెళ్ళిపోయాడు. జారిపోయిన ధైర్యాన్ని తిరిగి గోడ తీసుకోవటానికి కొద్దిసేపు పట్టింది. రమణికి ఆశాభంగమై కాస్త అనుమానం కూడా కలిగింది. కొంపదీసి చెప్దామనుకున్న విషయాన్ని అతగాడు మర్చిపోయాడా అని. అంతలో అతడి విషయాన్ని ప్రారంభిస్తున్నట్లు, నేను అడగబోయే విషయం చాలా ముఖ్యమని చెప్పాను కదా, అరమరికలు మొహమాటం లేకుండా నీ ఉద్దేశం చెబితే సంతోషం అన్నాడు. మళ్ళీ రమణి ఊపిరి బిగించింది. ఆ ఒక్క మాట కోసం ఎదురుచూస్తోంది. సుబ్రహ్మణ్యం చిన్నగా దగ్గి, నా గురించి. అంతలో ఆ కొత్త పెళ్లి కొడుకు మళ్ళీ వచ్చాడు. ఆవిడ ఇంకో 2 రూపాయలు తెమ్మన్నారండి అన్నాడు వినయంగా నిలబడి. సుబ్రహ్మణ్యానికి కోపం వచ్చేసింది. పానకంలో పుడకలా మాటిమాటికి అడ్డొస్తున్న అతడిపైన, పరోక్షంగా కారకురాలైన బామ్మ పైన గొప్ప కోపం వచ్చింది. జేబులోంచి పర్సు తీసి అతగాడికి అందిస్తూ, ఆవిడకి ఎన్ని రూపాయలు కావాలో కొని మేపండి, కానీ క్షణక్షణానికి అడ్డం రాకండి అన్నాడు. వచ్చిన కొత్త పెళ్లి కొడుకు తెల్లబోయాడు. అబ్బే, డబ్బుల గురించి కాదండి నేను వచ్చింది, ఎక్కడ దొరుకుతాయో కనుక్కుందామని, అంతే అని తిరిగి పర్సును సుబ్రహ్మణ్యానికి అందించాడు. సుబ్రహ్మణ్యం అతని మీద అలా విరుచుకుపడ్డందుకు విచారపడ్డాడు. మెట్లు దిగి కిందకు వెళ్తే ఎడం వైపుకు వెళ్ళు, బడ్డీ పక్కనున్నాయి చెప్పాడు. అతడు వెళ్ళిపోయాడు. సుబ్రహ్మణ్యం బామ్మ వైపు చూశాడు. గుండె జల్లుమంది. ఇక్కడేదో గొడవ జరుగుతోందని కాబోలు బామ్మ అక్కడి నుంచి లేచి మెల్లిగా వస్తోంది. తను చెప్పాలనుకున్న సంగతి చెప్పనే లేదు. బామ్మ రానే వస్తుంది. ఇటువంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. చెప్పేయాలి, టైం లేదు. మీరంటే నాకు చచ్చేంత ఇష్టం, ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. మరి మీ పరిస్థితి ఏమిటి? ప్రేమిస్తున్నారా? పెళ్ళాడతారా? అదిగో బామ్మ వచ్చేస్తోంది. అంచేత ఆలోచించి మీకు కూడా ఇష్టమైతే రేపు నా గది ముందు రథం ముగ్గు పెట్టండి. ఇష్టం లేని పక్షంలో ఏ ముగ్గు పెట్టద్దు, గుర్తుంచుకోండి. గడగడ పాఠం అప్పగించినట్లుగా చెప్పేశాడు. బామ్మ వచ్చేసింది. తలకాయలోంచి కూర్చున్న వాళ్ళిద్దరినీ చూసింది. గొడవ పడ్డారా? మాట మాట అనుకున్నారా? సరదాగా దగ్గరవుతారని వదిలి వెళ్ళటం తప్పయిందా? ఏమిరా సుబ్బులు అలా మొహాలు తిప్పు కూర్చున్నారు అంది పక్కనే కూర్చుంటూ. సుబ్రహ్మణ్యం తలెత్తాడు. ముందు రమణి వంక చూశాడు. ఆమె చాలా సీరియస్గా దూరంగా కనిపిస్తున్న సిటీ దీపాలను చూస్తోంది. భయం వేసింది, కోపంగానే వచ్చిందేమోనని. తర్వాత బామ్మ వంక చూశాడు. అది కాదే, వాళ్ళిద్దరూ మొదటిసారి పెళ్లి చేసుకుని మొదటిసారిగా గూడికొస్తే నువ్వు వెళ్ళి వాళ్ళ మధ్య దూరి ఏదో నూరిపోసావు అన్నాడు. అబ్బే, నేనేం చేశానురా? వాళ్ళిద్దరూ పెళ్ళయ్యాక వెళ్తారు, ఏమిటది అంది. హనీమూన్. అదే, ఆ పని మీదే వచ్చారట. నాకు తెలిసిన వివేకానందుడి గురించి, పరమహంస గురించి 2 సంగతులు చెప్పానంతే అంది చాలా తేలిగ్గా. హనీమూన్లో ఉన్న వాళ్ళకి మన్మధుడి గురించి, మల్లెపూల గురించి చెప్పాలి కానీ పరమహంస గురించి కాదే బామ్మ. పాపం అతగాడు నిజంగా బజ్జీలకనే వెళ్ళాడో లేక మనసు చిట్లి సన్యాసం పుచ్చుకోవటానికి వెళ్ళాడో అన్నాడు. బామ్మ భళ్ళును నవ్వింది. కానీ రమణి నవ్వింది కాదు, లేచి నిలబడింది. సుబ్రహ్మణ్యానికి భయం అధికమైంది. ముగ్గురు ఇంటి దారి పట్టారు. సుబ్రహ్మణ్యానికి ఆ రాత్రి నిద్ర పట్టింది కాదు. తన విషయం చెప్పగానే రమణి ఎందుకలా సీరియస్గా మారిపోయింది? తప్పుగా అర్థం చేసుకుందా? లేక తనే పొరపడ్డా? రమణికి ఆ ఉద్దేశమే లేదా? గది ముందు ముగ్గులు పెట్టటాలు, గది సర్దటాలు, బట్టలు ఉతికి ఇస్త్రీ చేయటాలు, ఇవన్నీ కేవలం పాపం మతిమరుపు పిల్లాడనే జాలి వలనేనా? వేరే ఏం కాదా? ఉదయం లేచి గది ముందు రథం ముగ్గు లేకపోతే తన కర్తవ్యం ఏమిటి? అనుకున్నవి ఊహించుకున్నవి చెరిపేసి చిత్తు కాగితంలాగా బతకాలా? అసలు ఇవన్నీ మర్చిపోగలడా? దేవుడు తన దురదృష్టాన్ని మర్చిపోవటానికే ఈ మతిమరిపిచ్చాడా? అస్తవ్యస్తమైన ఆలోచనలు, అర్థం కాని టెన్షన్. రాత్రిలో చాలా భాగాన్ని ఆలోచనలతోనే గడిపాడు. చివరి జాములో తెలియకుండానే నిద్రలోకి జారాడు. ఆ కాస్త నిద్రలోనే చిత్రమైన కలలు. పతంజలి గారు తనను తరుముకొస్తున్నట్లు, శ్రీలేఖ ఎగతాళిగా తనను చూసి నవ్వుతున్నట్లు, బామ్మ నువ్వెవరు పిల్లాడువని అడిగినట్లు,
రామసూర్యం గారింట్లోకి వయసులో ఉన్న కుర్రాళ్ళు వరుసగా వెళ్తున్నట్లు, రమణి వేరే ఇంకొకరి గది ముందు ఏడుస్తూ ముగ్గు పెడుతున్నట్లు, ఆ గది గుమ్మంలో నిల్చున్న కుర్రాడు పెద్దగా నవ్వుతున్నట్లు. మళ్ళీ మెలకు వచ్చేసరికి తెల్లారిపోయింది. పూర్తిగా వెలుగొచ్చేసింది. కానీ చాలాసేపు అలాగే పడుకున్నాడు, లేచే ధైర్యం లేక. లేవక తప్పదని, పచ్చి నిజాల నుంచి పారిపోయి బతకాలంటే కుదిరే పని కాదని కొద్ది క్షణాలకే తెలుసుకున్నాడు. వెంకన్నను స్మరించుకొని మంచం దిగాడు. చేతులు గది తలుపుల్ని పుచ్చుకున్నప్పుడు సన్నగా వణకటం గమనించాడు. ఇప్పుడు తెరవబోతున్న ఈ తలుపులు గదివి కావు, తన భావి జీవితానివి. కానీ దాని స్వరూపం ఎలాంటిదో తెలీదు. మనసు చిక్కపట్టుకుని ధైర్యం తెచ్చుకుని తలుపుల్ని మెల్లిమెల్లిగా తీర్చాడు. ఏమీ కనిపించింది కాదు, అంతా చీకటి. గది తలుపులతో పాటు కళ్ళు కూడా తెరవాలని కాసేపటికి అర్థమై కళ్ళు మెల్లిమెల్లిగా అతి మెల్లిగా పూర్తిగా తెరిచి చూశాడు. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.